హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జస్విన్ జెసిక అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. ఈ సంవత్సరం తిథి వృద్ధి చెందడంతో దసరా శరన్నవరాత్రులు 11 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం అమ్మవారికి 10 అలంకారాలు ఉంటాయి. కానీ ఈ సంవత్సరం మాత్రం 11 అలంకారాలతో అమ్మవారు దర్శనం ఇవ్వబోతున్నారు. దసరా నవరాత్రులు వచ్చేలోపు ఇల్లంతా శుభ్రం చేసుకొని 11 అలంకారాల్లో అమ్మవారు దర్శనం ఇవ్వబోతున్నారు. దేవి నవరాత్రుల 9వ రోజున విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారు ఏ రూపంలో దర్శనమిస్తారు, అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం ఏమిటి, అనే అమ్మవారిని ఏ రంగు పూలతో పూజించాలి అనే విషయాలను ఈ వీడియోలో షేర్ చేస్తానండి. దేవి నవరాత్రుల 9వ రోజు సెప్టెంబర్ 30, 2025 మంగళవారం రోజున శ్రీ విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారు దుర్గాదేవి అవతారంలో దర్శనమిస్తారండి. ఈరోజే దుర్గాష్టమి. ఈ రోజున అమ్మవారు ఎరుపు రంగు చీరలో దర్శనమిస్తారు. అమ్మవారిని ఎర్రని పువ్వులతో పూజిస్తే చాలా మంచిది. దుర్గాష్టమి రోజున ఉదయాన్నే లేచి ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రం చేసుకొని వాకిలిని ముగ్గులతో అందంగా అలంకరించుకోవాలి. తలస్నానం చేసి ద్వార పూజ చేసుకోవాలండి. గుమ్మానికి అటు ఇటు దీపాలను పెట్టుకుంటే చాలా మంచిది. వీలైతే అమ్మవారి పాదాలను వేసుకుంటే చాలా మంచిదండి. తర్వాత అమ్మవారి పూజను చేసుకోవడానికి పీఠంనైనా ఏర్పాటు చేసుకోవచ్చు, లేదా పూజా మందిరంలోనైనా చేసుకోవచ్చు అండి. ముందుగా అమ్మవారికి గంధం కుంకుమ బొట్లను పెట్టుకోవాలండి. దుర్గాదేవి అమ్మవారి ఫోటో ఉంటే పెట్టుకోవచ్చు, లేకపోతే కనుక అమ్మవారి స్వరూపంగా భావించి లలితాదేవి అమ్మవారి ఫోటో కానీ లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో అయినా పెట్టుకోవచ్చు అండి. మీ దగ్గర గజములు ఉంటే అటు ఇటు పెట్టుకోండి. అమ్మవారికి అటుపక్కన ఇటుపక్కన ఒక బౌల్లో పసుపు, ఇంకొక బౌల్లో కుంకుమ పెడితే చాలా మంచిదండి. ఈ విధంగా అమ్మవారికి నిండుగా పసుపు కుంకుమ సమర్పిస్తే మనం ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు సౌభాగ్యంతో ఉంటామండి. దుర్గా అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ప్రీతికరం అండి. అందుకని మీ దగ్గర అమ్మవారికి ఎరుపు రంగు పూసలతో ఉన్న దండలు ఏమన్నా ఉంటే వేయొచ్చండి. నేను ఈ దండని కొత్తగా తీసుకున్నాను, అమ్మవారికి ఈరోజు వేశానండి. నేను అమ్మవారికి కాయిన్ హారం కూడా వేశానండి. ఒక పంచపాత్రను కూడా పెట్టుకున్నాను. పంచపాత్రకి గంధం కుంకుమ బొట్లను పెట్టుకున్నానండి. తర్వాత అమ్మవారికి ఈ రోజున ఎరుపు రంగు పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిదండి. అమ్మవారికి ఎరుపు రంగు అంటే ప్రీతికరం కాబట్టి ఎరుపు రంగు అక్షింతలు, ఎరుపు రంగు ఒత్తులతో దీపారాధన, ఎరుపు రంగు పువ్వులతో పూజ, ఎర్రని కుంకుమతో కుంకుమార్చన, ఈ విధంగా అమ్మవారి పూజను చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ముందుగా మనం ఏ పూజ చేసినా విఘ్నాలు కలగకుండా ఉండడానికి గణపతి పూజ చేసుకుంటాం కాబట్టి నేను వినాయక స్వామిని ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నానండి. ఒక పీటను పెట్టి వినాయక స్వామి విగ్రహం పెట్టుకున్నాను. పసుపు గణపతినైనా పెట్టుకోవచ్చండి. కామాక్షి దీపాన్ని తప్పకుండా వెలిగించుకోండి. కామాక్షి దీపానికి కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టాను. తర్వాత కామాక్షి దీపాన్ని ఏకహారతితో వెలిగిస్తున్నానండి. అలాగే వెండి దీపాలను కూడా పెట్టుకున్నాను. దీపాలకు కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టి ఏకహారతితో వెలిగించానండి. ముందుగా గణపతికి గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఆచమనం తీసుకోవాలండి. ముందుగా చేతిని కడుక్కోవాలి. ఓం కేశవాయ స్వాహ అని నీటిని చేతిలోకి తీసుకొని తాగాలండి. ఓం మాధవాయ స్వాహ, ఓం నారాయణ స్వాహ అని 3 సార్లు నీటిని చేతిలోకి తీసుకొని తాగాలి. ఓం గోవిందాయ నమః అంటూ ప్లేట్లో నీటిని వదిలిపెట్టాలి. తర్వాత గణపతికి పూజ చేసుకోవాలండి. ఓం గం గణపతి అయిన నమః అనుకుంటూ పూజ చేసుకోవచ్చండి. ముందుగా గణపతికి పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వులు సమర్పించి నమస్కారం చేసుకోవాలండి. గణపతి అష్టోత్తరమైనా చదువుకోవచ్చు, లేదా గణపతి శ్లోకాలైనా చదువుకుంటూ పువ్వులతో అక్షింతలతో పూజ చేసుకోవచ్చండి. గణపతికి 2 అగరవత్తులను వెలిగించి ధూపం చూపించాను. దీపం సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపం దగ్గర కూడా 2 అక్షింతలు పువ్వులు పెట్టి నమస్కారం చేసుకున్నానండి. వినాయక స్వామికి వస్త్రం సమర్పిస్తే చాలా మంచిదండి. స్వామివారికి ఏదో ఒకటి ప్రసాదం పెట్టాలండి. బెల్లం ముక్క కానీ పండు కానీ డ్రై ఫ్రూట్స్ అయినా పెట్టొచ్చండి. స్వామివారికి ధూప దీప నైవేద్యాలన్నీ సమర్పించిన తర్వాత హారతి ఇచ్చి నమస్కారం చేసుకున్నానండి. తర్వాత ఇప్పుడు ఎర్రని అక్షింతలతో శ్రీమాత్రే నమః అనుకుంటూ కామాక్షి దీపం దగ్గర పూజ చేసుకుంటున్నానండి. ఎర్రని అక్షింతలు అంటే బియ్యంలో కొద్దిగా కుంకుమ కలిపి కొద్దిగా ఆయిల్ వేసి అక్షింతలను తయారు చేసుకోవచ్చండి. కామాక్షి దీపాన్ని వెలిగిస్తే మనకి మన మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయండి. కామాక్షి దీపం అంటే కోరికలు నెరవేర్చే దీపం అండి. అమ్మవారి పూజలో తప్పకుండా కామాక్షి దీపాన్ని వెలిగించుకోండి. నేను అమ్మవారిని అయితే ఈ విధంగా అందంగా అలంకరించుకున్నానండి. ఎర్రని గులాబీలతో అలంకరించుకున్నాను. తర్వాత వినాయక స్వామి పూజ కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారి దగ్గర పూజ చేసుకుంటున్నానండి. ముందుగా అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు వేస్తూ ఈ శ్లోకాన్ని చెప్పుకోవాలండి. మహంకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ప్రభ ఇష్ట కామేశ్వరి కూర్యాత్ విశ్వశ్రీ మంగళం అనే శ్లోకాన్ని చెప్పుకుంటూ అమ్మవారి దగ్గర పూజ చేసుకోవాలండి. దుర్గా అమ్మవారి అష్టోత్తరం వినుకుంటూ
పువ్వులతో అక్షింతలతో పూజ చేసుకున్నానండి. ఈ రోజున అమ్మవారికి ఎరుపు రంగు గులాబీలతో అర్చన చేసుకుంటున్నానండి. ఈ విధంగా అమ్మవారికి ఎరుపు రంగు అక్షింతలతో, ఎరుపు రంగు గులాబీ పువ్వులతో, ఎరుపు రంగు కుంకుమతో కుంకుమార్చన చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుందండి. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా అమ్మవారిని ఎరుపు రంగు అక్షింతలతోనే పూజించండి. ఇక్కడ నేను కుంకుమార్చన కూడా చేసుకున్నానండి. అలాగే అమ్మవారి అష్టోత్తరం వినుకుంటూ, కనకదోర స్తోత్రం వినుకుంటూ, లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరం వినుకుంటూ ఈ విధంగా పూజ చేసుకున్నానండి. దుర్గా అమ్మవారి సహస్రనామం వినుకుంటూ, పాటలు వినుకుంటూ కూడా పూజ చేసుకోవచ్చు. కుంకుమార్చన చేసిన కుంకాన్ని మన నుదుటిన ధరిస్తే చాలా మంచిదండి. అమ్మవారి పూజ చేసుకునేటప్పుడు మనం నిండుగా గాజులు వేసుకోవాలండి. కాళ్ళకి పసుపు రాసుకోవాలి, గంధం పెట్టుకోవాలి. అలాగే అమ్మవారికి ఎరుపు రంగు అంటే ప్రీతికరం కదండి. మనం కూడా ఎరుపు రంగు గాజులను ధరిస్తే చాలా మంచిది. ఎరుపు రంగు చీరను ధరించినా మంచిదండి. దేవి నవరాత్రులు 8వ రోజు దుర్గా అమ్మవారు శ్రీ దుర్గాదేవి అవతారంలో దర్శనమిస్తారండి. దుర్గాష్టమి ఏ రోజున వచ్చిందంటే అక్టోబర్ 22వ తారీఖున వచ్చిందండి. ఈ రోజున అమ్మవారిని ఎరుపు రంగు గులాబీలతో, ఎరుపు రంగు మందార పువ్వులతో పూజిస్తే చాలా మంచిదండి. ఈ రోజున అమ్మవారు ఎరుపు రంగు చీరలో దర్శనమిస్తారండి. ఈ రోజున అమ్మవారిని పూజించడం వలన శత్రువులపై విజయం సాధించవచ్చండి. ఆ అమ్మవారి అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుంది. మనం కూడా ఎప్పుడు హ్యాపీగా సంతోషంగా ఉంటామండి. దుర్గాదేవి అమ్మవారికి కుంకుమార్చన చేసుకునేటప్పుడు ఓం దుర్గాయ నమః అనుకుంటూ పూజ చేసుకోవచ్చండి. లేదా దుర్గాదేవి అయిన నమః అనుకుంటూ పూజ చేసుకోవచ్చు. లేదా దుర్గాదేవి అష్టోత్తరం చదువుకుంటూ అయినా పువ్వులతో అక్షింతలతో పూజ చేసుకోవచ్చండి. ఈ రోజున తప్పనిసరిగా ఎరుపు రంగు అక్షింతలతోనే పూజించాలి అమ్మవారిని. అమ్మవారి దగ్గర తాంబూలం పెట్టుకున్నానండి. 3 తమలపాకులు, 2 వక్కలు, ఖర్జూరం పెట్టాను. నా దగ్గర పండ్లు లేవండి, అందుకే పెట్టలేదు. పండు ఉంటే తప్పనిసరిగా అమ్మవారి దగ్గర పండ్లు పెట్టండి. ఎరుపు రంగు గాజులు అమ్మవారికి సమర్పిస్తే చాలా మంచిదండి. గ్రీన్ కలర్ అయినా ఎరుపు రంగు అయినా అమ్మవారికి సమర్పించవచ్చు. ఈ రోజున అమ్మవారికి ఎర్రని చీర పెట్టుకుంటే చాలా మంచిదండి. మీ దగ్గర ఎర్రని జాకెట్ ముక్కున్న అమ్మవారి దగ్గర పెట్టుకోవచ్చు. ఈ రోజున అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం పులగం అండి. దేవి నవరాత్రి 9వ రోజున ఈ అమ్మవారికి దుర్గాదేవి అనే పేరు ఎలా వచ్చిందంటే అలంకార కుమారుడైన దుర్గముడు అనే రాక్షసుణ్ణి అష్టమి రోజున దుర్గాదేవి అమ్మవారు సంహరించారండి. అందుకనే అష్టమి రోజున సంహారం జరిగింది కాబట్టి దుర్గాష్టమి అని అంటారు. దుర్గముణ్ణి సంహరించిన అమ్మవారిని దుర్గాదేవి అని పిలుస్తారు. అమ్మవారికి ఈ విధంగా కుంకుమార్చన, ఎర్రని అక్షంతలతో, ఎర్రని గులాబీలతో పూజ చేసుకున్న తర్వాత 2 అగరవత్తులను వెలిగించి ధూపం చూపించానండి. అమ్మవారి దగ్గర ఏదో ఒక ప్రసాదం పెట్టొచ్చు. పులగం చేసి పెడితే మంచిదండి. నేనైతే అమ్మవారి దగ్గర ఎండు ఖర్జూరం పెట్టాను. అమ్మవారికి హారతి ఇచ్చి నమస్కారం చేసుకోవాలండి ప్రసాదం పెట్టిన తర్వాత. అమ్మవారికి ధూపం వేస్తే చాలా మంచిది. అమ్మవారికి ధూపాన్ని ఎక్కువగా వేయాలండి. సాంబ్రాణి ధూపాన్ని ఎక్కువ ధూపం వేస్తే ఎలాంటి దుష్టశక్తులు కూడా రాకుండా ఉంటాయి. అమ్మవారికి ఆవు పిడకలతో ధూపం వేస్తే చాలా మంచిదండి. ముద్ద కర్పూరంతో హారతి ఇచ్చినా చాలా మంచిది. పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారి దగ్గర 1 పువ్వు, 2 అక్షంతలు వేసి నమస్కారం చేసుకోవాలండి. తెలియక ఏమైనా తప్పు చేస్తే క్షమించమని. అమ్మవారి పూజలో తమలపాకు మీద కుంకుమతో శ్రీమని రాసి పూజలో పెట్టుకుంటే చాలా మంచిదండి. ఈ రోజున ఎవరికైనా ముత్తైదువులకి తాంబూలం ఇస్తే చాలా మంచిదండి. కుంకుమార్చన చేసిన కుంకాన్ని ముత్తైదువులకైనా పెట్టొచ్చండి. పిల్లలకు పెడితే చాలా మంచిది. అమ్మవారి దగ్గర దీపారాధన చేయడానికి ఆవు నెయ్యి అయినా వాడొచ్చండి, కొబ్బరి నూనె అయినా వాడచ్చు, నువ్వుల నూనె అయినా వాడొచ్చండి. ఈ రోజున ఎర్రని నూనెతో అమ్మవారికి దీపారాధన చేస్తే చాలా మంచిదండి. ఎర్రని నూనె అంటే కొబ్బరి నూనెలో కానీ నువ్వుల నూనెలో కానీ కొద్దిగా కుంకుమ కలిపి ఎర్రని నూనె తయారు చేసుకొని ఆ నూనెతో అమ్మవారికి దీపారాధన చేస్తే చాలా మంచిది. ఎరుపు రంగు ఒత్తులు అంటే ఒత్తికి కుంకుమలో కొద్దిగా నూనె వేసి ఆ నూనెని ఒత్తికి రాసి ఆ ఒత్తిని కొద్దిసేపు ఆరనిచ్చి అప్పుడు దీపారాధన చేసుకోవాలండి. అలా ఎర్రని ఒత్తులతో దీపారాధన చేస్తే చాలా మంచిది. దుర్గాష్టమి రోజున దుర్గాదేవి అమ్మవారిని ఎర్రని పువ్వులతో, ఎర్రని అక్షంతలతో పూజించి కుంకుమార్చన చేసుకుంటే ఆ అమ్మవారి చల్లని చూపు, కరుణ, దయ మన మీద తప్పకుండా ఉంటుందండి. ఆ అమ్మవారి అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుంది. తెలుసుకున్నారు కదండి దేవి పూజను ఏ విధంగా చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తవారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివ్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా చేరుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.